కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విద్యుత్ దీపాలతో రంగురంగుల లైట్లతో ఆలయాన్ని అలంకరించారు. కాంతార, కాలికేయ, అఘోర వేషధారులు సందడి చేశారు. మేళ తాళాలతో ప్రారంభమైన గుంటూరు అగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి రథోత్సవం నగరు వీధుల్లో ఊరేగింపుగా సాగింది. పరమేశ్వరి అమ్మవారి రథోత్సవం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పదకొండు రోజులు దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించి ఈరోజు దసరా పండుగ సందర్భంగా శ్రీ వాసవి కన్యకా అమ్మవారి దేవస్థానం నుండి గుంటూరు నగరంలో కోలాహలంగా ఎంతో వైభవంగా అమ్మవారి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నగర ప్రజలందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాయి. జై వాసవి. దసరా నవరాత్రులు గుంటూరు నగరంలోని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం ఆరగ్రహారం గుంటూరు చాలా వైభవం. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇక్కడ పోలీసు వారు కానీ, ఒక ఆలయ ఉత్సవ కమిటీ వారు కానీ, అలాగే క్యూలు కూడా తొందరగా వెళ్ళే విధంగా సహకరిస్తున్నారు. అమ్మవారి గ్రామోత్సవం, దసరా నవరాత్రులు రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక రకాల కోలాటాలు కానీ, కేరళ వాయిద్యాలు, అలాగే స్వామివారి రథోత్సవం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఉత్సవ కమిటీ చైర్మన్ కోట వెంకట శాసగిరిరావు గారుతో పాటు కన్వీనర్సు, పౌర సలహాదారులు, నంబర్స్ మొత్తం కూడా